శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి అని తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ను కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పరిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే అధ్యక్షులు గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటో. ఒక పక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా అందరినీ 2 సంవత్సరంలో ముంచేసినట్టు వదిలేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళలకు కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మనం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం మళ్ళీ అలాగే ప్రజా రవాణా కాదు, ఆర్గో కూడా కమర్షియల్ రవాణాను కూడా బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ కార్గో కూడా ఇప్పుడు టీడీపీ టైంలోనే ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇంకా బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు కానీ ప్రజలకి అందించడం కోసం చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఎంప్లాయీస్ యొక్క సమస్యలపైన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు ఆర్థికంగా మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో. అడ్డగోలుగా ఆర్టీసీని దుర్వినియోగం చేసి ఆ డబ్బులు బకాయిలు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి ఇవ్వకుండా దారుణమైన పరిస్థితికి నెట్టవేయబడింది. ఒక్క బస్సు కూడా కొనలేని పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు దామోదరరావు గారు. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు అలాగే హైర్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న రీసెంట్గా విజయవాడకి ఇక్కడ నుండి కొత్త సూపర్ లగ్జరీ బస్సు ఒకటి వేయడం జరిగింది. అలాగే సెమీ ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్ విజయనగరంకి 2 వేయడం కూడా జరిగింది. అలాగే ఇంకా బస్సులు రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే దామోదరరావు గారు చెప్పినట్టు మహిళలకు ఉచితంగా ఇస్తే దానివల్ల ఆదాయం మీకు వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం భరిస్తుంది కనుక. అదేవిధంగా బస్సులు కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంది కనుక డిప్యూటీ ప్రభుత్వం యొక్క ఇది సూపర్ 6లో భాగంగా సూపర్ 6కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కనుక తప్పకుండా ఆర్టీసీని బలోపేతం చేసి మీ అందరి కష్టాలని తీర్చి మళ్ళా ప్రజలందరికీ ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఎలాగుండేదో అదే రోజులు మళ్ళీ రానున్నాయని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరూ ప్రజలకి ఫ్రెండ్లీ వాతావరణంతో మనం బస్సులు తీసుకెళ్లి అందరినీ కూడా ప్రయాణికులందరూ కూడా ఆకర్షితమయ్యే విధంగా కూడా మనం ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలని నేను విన్నవించుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొని నన్ను గౌరవ అధ్యక్షుడిగా మీరు కొంతమంది చెప్పడం ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ మీకు సపోర్ట్ గా ఉన్నారు, నేను చూశాను. అయితే ఇక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఇంత